జయ జానకి ప్రాణ వారికి చిత్తములపై నెక్కడిది శివ శివయని సజించెడి వారికి చిత్తములపై నెక్కడిది అవివేకంబున తిరిగి వారికి అవివేకంబున తిరిగి వారికి ఆత్మ విచారం వెంకటాళం వెంకటిది శివ శివయని భజించెడి వారికి చిత్తములపై నెక్కడిది అరగరోత తిని ఊరవందుకి పరమాన్నముగా చెంకడిది అరగరోత తిని ఊరవందుకి పరమాన్నముగా చెంకడిది శివ శివయని భజించెడి వారికి చిత్తములపై నెక్కడిది గమితకిలేనకు ప్రతివత ధర్మం వెంకడిది ప్రతివత ధర్మం వెంకడిది దానికి ఎల్లు మీది తొలగెక్కడిది ఇరుగు పొరుగు కడచేటి వారికి ఎల్లు మీది తొలగెక్కడిది శివయని భజించెడి వానికి చిత్తములపై నెక్కడిది डंगू मेरे प्यारी देखो जवाज मेरे 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 बीबी गई आलू में बेगम बाजार में बीबी गई आलू में बेगम बाजार में बीबी गई आलू में बेगम बाजार में डंगू मेरे प्यारी देखो जवाज मेरे डंगू मेरे प्यारी देखो जवाज मेरे ए कौन आ रहा इधर कोई भी नहीं है इधर कोई कौन बात कर रहा है इधर क्या ड्रामा कर रहा है इधर इधर एवढे सुरू आहे इधर अच्छा चिरता रामायण अच्छा परमिशन कौन है कौन परमिशन है इधर अच्छा ग्राम सरपंच पुलिस स्टेशन अच्छा అందరి పర్మిషన్ తీసుకొని ఇక్కడ భాగవత ఇక్కడ తిరుత రామాయణ వేసిండ్రు అంటే మన పర్మిషన్ ఇక్కడ ఏది ఇక్కడ మైకి చెప్పిండ్రు మాకు చంపి పారేస్తా వీడ నేను అంటే నాకు తెలియదు నీకు అంటే మాకు ఇంటికి పోలేదు మాకి ఎలక్షన్ సీజన్ అయినా బాగా చాలా బీజీలో ఉన్నాయి ఇప్పుడు నేను ఎందుకంటే ఎక్కడెక్కడ పోతున్నాను నాకేం పెట్టలేదు నాకు దొరకలేదు అది అట్లా కాదు ఆయన కూర్చున్నాడో లేదో కానీ ఇంటికి పోయి మా పోలి దగ్గర పోయి మాట్లాడమని చిన్న దగ్గరికి అయినా పోయి పిల్ల అంటే నాకు పిల్ల అయితే నీకు పిల్ల వచ్చా అంటే మా బీబీకి అంటే మనం అంటే కలిసి మన బీబీ బోట్లకి అంటే మన అంటే మా బీబీ దగ్గరికి అంటే మన బీబీ దగ్గరికి మరి గట్లా మన బీబీ దగ్గర కంటే నీకు ఇద్దరికి బీబీ మొదటికి కూర్చిపోతే నా సంగతి అంటే నా గురించి మా బాగా ఉంటుంది నాకు మండుతుంది తెలుసా అచ్చా అంటే ఈ రోజు ఆయన చరిత్ర రామాయణం వేస్తుండ్రు అంటే పర్మిషన్ అందరు పర్మిషన్ తీసుకొని అచ్చా గ్రామ వాస్తవంగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ మీరు భాగవతం వేసిండ్రు అచ్చా అచ్చా అంటే ఇప్పుడు ఏమన్నా పాత్రలు వస్తాయి ఇప్పుడు అచ్చా ఒక్కొక్క పాత్ర తొందర మీరు అంటే ఇప్పుడు ఆయన దశరథ మహారాజులు వస్తుండ్రు ఒక్కసారి అంతా మీరు అంతా చప్పట్లు కొట్టిండు ఒకసారి దశరథ మహారాజులు వస్తుండ్రు ఒకసారి చప్పట్లు
ఒక్కరు ఇలా గిరగిర దింపెట్టి ఉంటాయి అది చూసుకోవాలి నాకు మా వాడు ఒకసారి ఇట్లనే చేస్తే వస్తుందా ఇప్పుడు సీత అలా యాక్చువల్గా దింపుకోవాలి అవి గిరగిర రామచంద్ర మహారాజ్ కి మహారాజ్ కి అయోధ్యాపురి అతి పసడను నానా మమత తరతరాలు 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 నమస్కారం అయ్యా. అచ్చా మీ ఊరు మీ పేరు మీ తల్లి తండ్రి పేరు మీ భార్య పేరు ఏదో చెప్పాలి. అలాగే ఆ, నా పేరు దశరథ మహారాజు అందులు దశరథ మహారాజు. అయోధ్య నగరం మాది. అచ్చా మీ ఊరు చూడగా అయోధ్యపురి పట్టణము. అవునవును. ఆ అయోధ్య నగరం లోపల నీ పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజు. నీకు నీ భార్య పేరు? నా భార్య పేరు కౌసల్య, కైక, సుమిత్ర, ముగ్గురు భార్యలు అచ్చా, నాకు. ముగ్గురు భార్యలు నీకు. అవును. కౌసల్య, సుమిత్ర, కైక. అవును. ఎవరైనా ముగ్గురు బిడ్డలు మరి నీకు ఎవరా? నలుగురు కుమారులు. వాళ్ళ పేరు రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు. రాముడు, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు నీకు నలుగురు కొడుకులు. అవును. అచ్చా, అయ్యా ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ మరి మీకు? ఏం చేస్తుంది ఇక్కడ? ఇక్కడ పట్టాభిషేకం, శ్రీరాముల వారి పట్టాభిషేకము. అచ్చా అచ్చా అచ్చా. అంటే మీ చరిత్ర ఇలాంటిది. అవును. ఊరు అయోధ్యపురి పట్టణము. అవును. మీ పేరు దశరథ మహారాజు. అవును. భార్యలు కౌసల్య, సుమిత్ర, కైక. అవునవును. కొడుకులు నలుగురు. నలుగురు. అచ్చా, అంటే మీ చరిత్ర ఇంతే. అవునవును. ఇప్పుడు ఎక్కడికి పోతున్నా మరి మీరు? నేను రాజమందిరం రాజమండ్రానిక. అవును. చింతమయ్య పోయిరండి రామచంద్ర మహారాజ్ కి కదా. చప్పట్లు కొట్టాలి అందరూ మీరు. మన లైట్ పోయింది. నమస్తే. అయ్యా వచ్చే మీ ఊరు, నీ భార్య పేరు, నీ పేరు, నీ తల్లిదండ్రి పేరు చెప్పాలి. మాది అయోధ్య నగరము. అయోధ్య నగరము. అందులో నీ తల్లిదండ్రి పేరు? మా తండ్రి గారి పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజు. తల్లి కౌసల్యాదేవి. కౌసల్యాదేవి. నీకు ఎంతమంది అన్నదమ్ములు? మేము నలుగురము. నీ పేరు? రాముడు. నీ పేరు రామచంద్రుడు. ఇంకేంట మీ చరిత్ర? సరే అయ్యా కాస్త పక్కకుండా మీరు ఇంకెవరు వస్తారని అడుగుతా. ఒక్కసారి చప్పట్లు కొట్టాలా మీరు అందరూ? నాకు కూడా వస్తుంది. లైట్ ఆఫ్. ఒక్కసారి రామచంద్ర మహారాజ్ కి రామచంద్ర మహారాజ్ కి మీ
దశరథ మహారాజు. మీ తల్లి పేరు సుమిత్రాదేవి. సుమిత్రాదేవి. ఇంతని మీ చరిత్ర ఇంతేనండి. సరే కూర్చోండి. మీ తల్లిదండ్రి పేరు మరి నీ పేరేమంటారు? నీ పేరు భరతుడు. మీ ఊరు అయోధ్యపురి పట్నం. మీ ఊరు. మీ తల్లిదండ్రి పేరు కైకేయి. మీ తల్లి కైకేయి. మీ తండ్రి దశరథ మహారాజు. మరి నువ్వు ఎక్కడికి పోతున్నావు ఇప్పుడు? అయోధ్యపురి పట్టణానికి. లోపలికి పోతున్నావా? చిత్తమయ్య పోయినండి ఒకసారి. నేనే చిత్రానుండనురా రాముల రక్షక స్వామిని నమ్మితి వానక చెబుతే దానవులను రణముల కూర్చటి రాజకుమారుడన్ ప్రజాచంద్ర మహారాజ్కి. మీ ఊరు నీ పేరు అయోధ్య నగరం. అచ్చా మీ ఊరు చూడగా అయోధ్యపురి పట్టణము. అందులో మీ తల్లిదండ్రి పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజు. మీ నాన్న సుమిత్రాదేవి మా కుమార్. సుమిత్రాదేవి నీ తల్లి. మరి నీ పేరు చిత్రాజ్ఞుడు. చిత్రజ్ఞుడు. పెళ్లి అయిందా మరి నీకు? రాలేదు. రాలేదా? సరే ఇప్పుడు ఎక్కడికి పోతారు మరి మీరు? అయోధ్య పట్నం. లోనికి వెళ్తారా? చిత్తం పోయిరండి. సరే. ఎవరు? దీనులను
నలుగురు కుమారులైన గర్భమందు జన్మించినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజారామచంద్ర మహారాజుకి కుమారులారా మన యొక్క రాజభవనంకు పోదాం పదము. ప్రజారామచంద్ర మహారాజుకి
నా పేరు రావణ రాజేంద్రుడు. అవును. నా భార్య పేరు మండోదరి. అవును. అంబుని చిత్రంలో ఓడించిన ఆ కుంభకర్ణుడు నా యొక్క పెద్ద సోదరుడు. నా యొక్క కొడుకు ఆ ఇంద్ర చంద్ర దేవేంద్రుడు కలిసినటువంటి ఇంద్రజిత్తుల పెద్ద కుమారుడు. అవును. చిన్న లక్షల మందిని హతమరించినటువంటి నా యొక్క చిన్న కుమారుడి పేరు అక్షయుడందుడు. అవును. అంటే మీ ఊరు? మా ఊరు లంకాపురి పట్టణము. పెళ్ళయిందా? అవును. పెళ్ళయిందా? నా భార్య పేరు మండోదరి. ఇంకా నా ప్రతాపం చెప్పమందువా? నా చరిత్ర చెప్పమంటావా? సుతల ఆ చంద్ర రవిచంద్ర కిరణాలకు జయించినటువంటి రావణారాజేంద్రుడు. అవును. రావణ బ్రహ్మణుడు. అంటే ఈ లంకాపురి పట్టణం పరిపాలన ధర్మ పరిరక్షణ ఎదురుండను అండపిండ బ్రహ్మాండంలో తెలిసినటువంటి రావణారాజేంద్రుడు నేను. అంటే రావణ రాజేంద్రుడు అని పేరు పెట్టుకున్నావు. అవును. ఇప్పుడేమో అన్నావు కదా మరి అందులో చిన్న కొడుకు అక్షయుడు, పెద్ద కొడుకు ఇంద్రజిత్తు అన్న. అంటే నీ చరిత్ర ఇంతేనా? అవును. ఇప్పుడు ఎక్కడికి పోతాము మరి? నేను నా యొక్క లంకాపురి పట్టణంలో బయలుదేరిన వారు. పట్టణానికైనా సభాయిస్తున్నైతే అవును. సభకు పోతున్నావా? చిత్తమయ్య పోయాడు. ఓం శివశంకర పాప భయంకర. ఓం శివశంకర పాప భయంకర. ఓం శివశంకర పాప భయంకర. ఓం శివశంకర పాప భయంకర. ఓ శంకర్ మహారాజుకి. పండు ఎట్లా పడే ఈ పండు సల్లగిన పులుసుల పక్కన పండు పడతామంతా. అంటే మీ పేరు బాబుడు, నీ పేరు అంటే దూరం ఉంటుంది కొంచెం తగ్గేటట్టుగా మీరేమో అనిపిస్తుంది. కొంచెం దూరం ఉంటే మాట్లాడుకుందాం. కాలమట్టిలో ఎవరు ఉదారక మొత్తం లోపల సామాన్ మొత్తం అనుకుంటుంది తెలుసా? నాకు మొత్తం దూరం ఉంటే మాట్లాడుకుందాం, దగ్గర రాకునే మీరు. అంటే నేను ఎంపటికైతే తెలుసా ఇక్కడికి మీ దగ్గరికి మీ మహారాజు రమ్మని చెప్పాడు. రావణ బ్రహ్మ మహారాజు రమ్మని చెప్పాడు. శంకర్ మహారాజుకి ఎట్లయినా మంచిగా కష్టాలు మనకి
ఏమో పని వేరొక పని కలిగి వెళదాం పడము శంకర్ మహారాజ్ కి అంటే మహారాజు రమ్మన్నారు. శంకర్ మహారాజ్ కి మారేజా మన రాజుగారు పిలుస్తున్నారట మనం వెళదాం పదము. అలాగే వెళ్దాం. అంటే మీరు రాజు రమ్మని చెప్పింది తొందరగా మీరు రావాలి. మరి మీరు పెళ్లి అయిందా? మరి మీకు అయింది. పెళ్లి అయిందా? అయింది. మీ మొక్కలు పాడుగానే వాళ్ళు ఇచ్చుకున్నారు అంటే మీ మొక్కలు రావాలి రావాలి పడ పడ మహారాజు వారికి రావణా రాజేంద్ర ఒరే మారిక సుబాహులారా నా వద్దకు వెళ్ళు త్వరగా. బలో శంకర్ మహారాజుకి అలాగే శంకర్ మహారాజ్ కి శంకర్ మహారాజ్ కి చెయ్యాలేరా
రాజువారి ఆజ్ఞ అయింది. యుద్ధం చేయవలను, పెద్దలు పెద్దలు చంపవలను. పదము. గురు శంకర్ మహారాజుకి తల్లి పిల్లలు రావాలి, తొందరగా రావాలి. అదే ఈమె మీకేమైతుంది? ఆమె చూస్తామంటే ఆమె చూస్తే మీ తల్లేనా? మీ అమ్మేమో కాన్సెంట్ పొడుగుతుంది, మీరు ఈత చెట్టు వస్తున్నారు. మరి మీ అమ్మకి అంత పొడుగునే ఇది. ఆటకి గట్టే ఉంటది. అంటే మీ నాయన చిన్నగా ఉన్నారు, మీ అమ్మ పెద్దగా ఉండదా? అంటే మీరు రాక్షసులా? రాక్షసులు, పక్క రాక్షసులు, రాక్షసులేనా? పక్క రాక్షసులు. అంటే మీరు తింటారేమన్నా? మధ్యలో అందుతాను. నువ్వు సాధ్యం మాట్లాడక మరి నిన్నే తింటారు వాళ్ళు. నరులను కోసుకుంటే తింటారా? అంటే మొత్తం తింటారా మీరు? అంటే ఫ్రై చేసుకుంటారా? పచ్చి మాసంలో తింటాం. పచ్చిదే అంటే పీక్క తింటారా? పీక్కది కూడా మనం తింటారు. మీరు ఆ సొంతలో మీ మూతులు చెప్తాను. రాక్షసు జాతి అంతే కదా మరి. మీ చేస్తుంది. అవును, అంటే రాక్షసులు. రాక్షసులు అంటే మహారాజు రమ్మని చెప్పిన రావణాసుడు. ఓం శివ శంకర పార్వతీశంకర. ఓం శివ శంకర పార్వతీశంకర. మహారాజుకి బోలో శంకర్ మహారాజుకి చల్లగా బోలో శంకర్ మహారాజుకి పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించితే, పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించితే, బుద్ధి మంతులాని ఇద్దరిని పిలిచితే, బుద్ధి మంతులాని ఇద్దరిని పిలిచితే. బోలో శంకర్ మహారాజుకి ఒరే మానస బాహులారా, నా మనములో ఒక ఆలోచన కలిగినది, దాన్ని మీరు తీర్చవలేను, అందుకే మిమ్మల్ని పిలిచింది కాక. అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క యాగమును మీరు పాలు చేయమని కాక. బోలో శంకర్ మహారాజుకి చూసి వచ్చదాము మేము శుద్ధితో తెలుకోడే, చూసి వచ్చదాము మేము శుద్ధియేమో తెలుకోడే, రాజుకొని యజ్ఞమును చేసుడే నడిపోడు, రాజుకొని యజ్ఞమును చేసుడే నడిపోడు, చూసి వచ్చదాము మేము శుద్ధితో తెలుకోడే, చూసి వచ్చదాము మేము శుద్ధియేమో తెలుకోడే. బోలో శంకర్ మహారాజుకి అయ్యా
ఏం కారణమో చెప్పండి ఓ శంకర్ మహారాజుకి హరిశత్రుండనుచు మీరు మరుగు తెలియకున్నారా హరిశత్రుండనుచు మీరు మరుగు తెలియకున్నారా హరిశత్రుండనుచు మీరు మరుగు తెలియకున్నారా హరిశత్రుండనుచు మీరు మరుగు తెలియకున్నారా హరివాణి రవ్వ మీకు కాయం ఎందుకు ఆయరా హరివాణి రవ్వ మీకు కాయం ఎందుకు ఆయరా ఓ శంకర్ మహారాజుకి ఏ మారుచుకు బాహులారా మీరు అరుని తలుచుట పాపము కాక నా ముందు అరుని తల్లకూడదు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ యాగమును పాడు చేయము తపస్సుగనులను బట్టి నీవు తరుమవస్తుని తాతకి తపస్సుగనులను బట్టి నీవు తరుమవస్తుని తాతకి యుగముకల్లా సుట్టుదానా గొప్పదానిక తాతకి తపస్సుగనులను బట్టి నీవు తరుమవస్తుని తాతకి ఓ శంకర్ మహారాజు తాతకి నీవు యుక్తిదారవు బాగా తెలిసేదారవు జ్ఞానవంతురాలవు అందుకే నిన్ను పిలిపించి తిని ఆ కార్యము నువ్వు సిద్ధి చేయగాక వెళ్ళము అలాగే రామచంద్ర మహారాజుకి పెట్టాలి బెల్లం నాగా పెట్టాలి పుడకలు వేయాలి మళ్ళీ మాండలు ఉండరు మళ్ళీ పోయేటోళ్ళు మళ్ళీ ఇంటి పక్కలను పిలుచుకోము ఇంటి పక్కలను పిలుచుకోము ఇంటి అన్ని పిలుచుకోము మళ్ళా ముంగటోళ్ళు అయితేనే వాళ్ళకి ఉంటుంది ఎప్పుడు దానికి ఏమో రోగం పుట్టింది సరే సరే అత్త తీరా మా బామాటికి ఏమో రోగం పుట్టింది వీనికి ఏందో అత్తనే ఖచ్చితంగా అత్తరా మీ అవ్వ కూర్చున్నాకనే రాకుంటూ అత్త నేను నువ్వు టెన్షన్ పెట్టుకోకూడదు భయ నేను అత్తనన్నప్పుడు అత్త గంతే మాట ఎందుకు భయ అనవసరంగా నన్ను ఈ ఎండాకాలంలో చందు మీ అత్తగా మీ అవ్వకాలం చెప్పవచ్చు ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఇంకా చలికాలం అయినా చక్కగా ఉంటుంది కావచ్చు ఎండాకాలం అంటే ఏంటి పెద్ద పరిశాన్ చేసుకుని మనసులో చలికాలం అయితే ఒక్క దగ్గర కూర్చుంది కానీ ఎండాకాలం అయితే ఎక్కడెక్కడ పోతావు ఏడేడా మాడుతుందో ఏడేడా మాడుతుందో తెలియదు ఒక్కసారి మీరంతా చప్పట్లు కొట్టాలి రమారమణని స్మరణ మరువరా శ్యామ సుందరని నామ మొదలరా కదయే కద దేవరా రమారమణని స్మరణ మరువరా రామచంద్ర భగవానికి నమస్కారం నమస్తే చల్లగా వర్దిల్లు మా నాయన ఓ మీ ఊరు మాది నేను విశ్వామిత్రుల వారను ఓ అంటే గాదేయుడు మా తండ్రి ఓ గాదేయ నందుని కుమారుడు విశ్వామిత్రుని నేను పూర్వము కుజరా వంశంలో జన్మించినటువంటి కౌశిక మహారాజ చక్రవర్తిని నేను అంటే ఇంత ముందు మహారాజే అవును అంటే కౌశిక చక్రవర్తియుడు కౌశిక చక్రవర్తిని మరి ఇక్కడైనా నేను బ్రహ్మజ్ఞానం చేత నేను మహర్షిగా మారి ఉంటుంది అంటే ఇంత ముందు రాజ్యం వెళ్ళిన రాజ్యం అవును మళ్ళా ఇంట నువ్వు అవును ముల్లోకంలో జయించిన వాడను కానీ ఈ రాజభోగము వలన ఎలాంటి ప్రయోజనం లేదని బ్రహ్మ తపస్సు చేసి నేను బ్రహ్మర్షిగా మారి ఉంటుంది అంటే బ్రహ్మ చేత తపస్సు చేసుకుని బ్రహ్మ విశ్వామిత్ర మహర్షి అని పేరు గాంచిన అవును అవును మరి నీకు పెళ్లి అయిందా మరి ఇంతకు ముందు మూర్ఖుడా మాకు వివాహం ఎలా అవుతుంది మేము అయినా పెద్ద రాజ్యమును వదిలినాడే అందరినీ వదిలివేసి ఉంటుంది అవును రాజ్య సుఖములు భోగములను అన్నిటి వదిలి మహర్షిగా అవతారం ఎత్తి ఉంటుంది అంటే మొత్తం అప్పుడు అంత మొత్తం కానీ ఇప్పుడే మొత్తం అని చెప్పి పెట్టినావు దాని మీద
మాకు మక్కువ లేకుండాను కదా. మరి మక్కువ ఎందుకుంటుంది అక్క? అప్పుడే అంత మొత్తం అంతా అయిపోయి ఇప్పుడు ఎందుకుంటది అప్పుడే అయిపోయి. విశ్వామిత్రులపై పర్యాసములు ఆడినచో శాపము ఇచ్చేదను. శాపాలు పెడతావా? అవు మరి అసలే నేను ముక్కోపిని. అయ్యా నాకు శాపాలు లేక బాగా రోజులు అవుతుంది. మూక్కుడా. అయ్యా మొట్టలకు మాకు మేము మధుమాంసములకు దూరం ఉంటాం కదా. అదే శాపాలు పెడుతున్నావు కదా. మొట్టలకు మాకు ముఖ చూపులు లేవు. ఇంగ్లీకలకు మాకు విశ్వాసం లేదు. చెల్లెలకు మాకు జట్క పట్టుకలే ఉంటాయి ఎప్పటికీ. చూసినారా ఈ మూర్ఖుడు ఇట్లా మాట్లాడుతున్నాడు కదా. ఒక్కసారి వీని నా తపశక్తితో నేను చావలు పట్టేవాడు ఇచ్చేసేదే కాదు. మరి అధిక ప్రసంగం వేళ మాతో పరాచకములు ఆడకూడదు. నేను చాలా కాలం ఆయన రామరామ యజ్ఞం చేయక ఆ గంగానది తీరమునకు పోయి రామరామ యజ్ఞం చేయదు కాక. ఓహో రామారామ యజ్ఞానికి అయిన గంగాస్థిరం పోతున్నావా? అవును. చిత్తమయ్య పదండి వెళ్దాము. రామ 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 సీత రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి రామ వాసుదేవ శౌరి రామ వాసుదేవ శౌరి రామ వాసుదేవ శౌరి రామ 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 సీత రామ 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 సీత. రామచంద్ర భగవానికి అంటే ఈ నైమిషారణ్యం లోపల నువ్వు తపం చేసుకుంటే ఓం శివశంకర పాప భయంకర 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 పాలనదే నగరాదే చెంగో పాలనదే నగరాదే చెంగో మృత్యుంజయ శివమూర్తి రూపార మృత్యుంజయ శివమూర్తి రూపార సత్యానంద శివశంకర హరి పరిమితముల పలుక వేదిరా ఇలగల వారికి చెంబో మౌలిక ఓం శివశంకర పాప భయంకర ఓం శివశంకర పాప భయంకర. శంకర్ మహారాజ్ పెరిగెనట అయోధ్యానందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యానందు హరి పుట్టెనట పెరిగెనట అయోధ్యానందు హరి పుట్టెనట పెరిగెనట కళ్యాణ కౌసల్యము స్వాములట రాములట కళ్యాణము కలిగెను రాముడట సాముడట రాములట రాములట సాముడట సాముడట స్వప్నముల గంటి స్వామి తమ్ముడట చేసుడట ప్రభులో దండి స్వామి తమ్ముడట చేసుడట రత్నములు దశరథ రాజు కట నలుగురట రత్నములో దశరథ రాజు కట నలుగురట రాజు కట నలుగురట రాజు కట నలుగురట రామచంద్ర భగవానికి ఈ దుష్టరాక్షసమును సంహరించుటకై ఆ భగవంతుడు దశరథుని ఇంట రామలక్ష్మణులై జన్మించి ఉన్నారు. కాన నేను పోయి వారిని దోలుకొని వచ్చేదను గాక. రాజా రామచంద్ర భగవానికి కాపాడగరావా ఓ రామ కాపాడగరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ దుష్టదానవుల కష్టము కోర్వను దుష్టదానవుల కష్టము కోరను నిశ్చత భ్రభూమిక ఓ రామ నిశ్చత ప్రభువిక ఓ రామ పరిపరి విధముల ప్రార్థన చేసి పరిమితముల ప్రార్థన చేసింది కరుణించగరాదా ఓ రామ కరుణించగరావా ఓ రామ కాపాడగరాదా ఓ రామ కాపాడగరావా ఓ రామ రామచంద్ర భగవానికి రే సేవక అయ్యా
విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని ఆ దశరథ మహారాజుతో తెలుపుము. ఓ చెప్పేస్తా ఏమని పొద్దున ఉండే కానీ ఇప్పుడేనైనా ఉన్నాడో లేడో పచ్చిమిరపకాయలు బంతి కూడా కాడిపోయిండు. మా సమాచారము తెలిసిన తొందరలోనే అతను మాకు దర్శనం కోసం రమ్మని పిలుచును. చెప్తా మొదటి దర్బారి కాడనే ఉన్నాడు ఆయనను. బయట ఉంచిన నేను పోయి తీసుకొని వచ్చదా? బయట ఉంచినాక తీసుకున్నావా? అవునవును. సరే మరి రాజా రామచంద్ర మహారాజుకి ధన్యుడనైతి మౌని వరత ఒక దర్శన భాగ్యమ పటల్ మాన్యతగాంతను క్రతువును మా యొక్క పాపంబులను హరించే సామాన్యులకిట్టి భాగ్యమిలా ఎందులకై లభించునొక ననునిగా దయమతి చూడు మీ గాది నందనా మునేంద్రమా ఇది నీకు 10,000 వందనములు. చల్లగా వర్ధిల్లుము దశరథ మహారాజా. ఆహా మునేంద్రమా, మీరు వచ్చినటువంటి పని ఏమో తెలుపుడు. మీ రాక మేము చాలా ధన్యులమైతిము. దశరథ మహారాజా, తొలుత మీరు నా కార్యము నెరవేర్చుటనని మాట ఇమ్మండి. అటు పిదప నేను వచ్చిన కార్యమును మీకు వివరించదను. ఆహా మునేంద్ర, అట్టి మాట ఏమో మీ దగ్గర ఉన్నటువంటి కోరిక ఏమో కోరుకొని నువ్వు ఇచ్చేదాను. నాకు మాట ఇచ్చిన పిదప నేను కోరుకునేదను దశరథ. సరే ఇచ్చేదాను, కోరుకోను. రాధా రామచంద్ర భగవానికి దయగల రాజా, నీ కుమరుల నా వెంట పంపు దశరథ రాజా. కుమారిక సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి పారిపోవుచున్నారయ్య క్రతువును కాపాడవలయు. నీ కుమరుల నా వెంట పంపు దశరథ రాజా. రామచంద్ర భగవానికి ఓ దశరథ మహారాజా, నీ కుమారులైనటువంటి రామలక్ష్మణులను మా వెంట పంపించు. రాజా రామచంద్ర మహారాజుకి రాజా రామచంద్ర భగవానికి క్రతువుల చేయుచునుండ రాత్రించర సంగం ఒకటి చేరి దుర్మాతులై రక్తము మధ్యముందని విధీరం పోసి నా యాగమును హతమును చేయుచునుండెగాన కరుణాయుక్తుండవై వేగని సుతుని రాముని పంపుమయ్యా యతడుంచును రాక్షసానికమున్. ఓ దశరథ మహారాజా, మునేశ్వర, నీ కుమారుడైనటువంటి రామలక్ష్మణులను నా వెంట పంపించుము. రాజా రామచంద్ర మహారాజుకి యతివరవిను మాపతి బాలలేని చేయగలరు. యతివరవిను మాపతి బాలలేని చేయగలరు. యతివరవిను మాపతి బాలలేని చేయగలరు. యతివరవిను మాపతి బాలలేని చేయగలరు. యతివరవిను మాపతి వశముగాని రక్కసులు వసుగలోన వెలసినారు. వశముగాని రక్కసులు వసుగలోన వెలసినారు. వకల తాను వారి బాధ మాంపనెవరి వశము కాదు. యతివరవిను మాపతి బాలలేని చేయగలరు. యతివరవిను మాపతి. రాజా రామచంద్ర మహారాజుకి మునేంద్రమా, చిన్ని బాలకులు ఏమి నేర్వనటువంటి చిన్ని బాలకులు వాళ్ళు ఆ యొక్క రక్షకులను నెట్టద్రించగలరు. రాజా రామచంద్ర భగవానికి బాంబల నిండా రక్తం బాబుగాను బారబోసి బాంబల నిండా బాబుగాను బారబోసి బాంబల నిండా అగ్ని కురిపించినట్లు కురిపించుతున్నరయ్యా. బాంబల నిండా రక్తం బాబుగాను బారబోసి బాంబల నిండా రక్తం బాబుగాను బారబోసి బాంబల నిండా. రాజా రామచంద్ర భగవానికి ఓ దశరథ మహారాజా, ఆ రాక్షసులు మధ్యము మాంసమును తల్లుతూ
నా యాగమును భంగపరుస్తున్నారు. ప్రజా రామచంద్ర మహారాజుకి రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, 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 రామ లక్ష్మణులు ఎంతో లీలా దుంచగలరు ఎటులా జయించగలరు, లీలా దుంచగలరు ఎటులా జయించగలరు, రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు, రామ లక్ష్మణులు ఎంతో. రామచంద్ర మహారాజుకి మునేంద్రమా, అట్టి చిన్ని బాలకులు ఏమి నేర్వనటువంటి బాలకులు వారు వచ్చి ఆ రాక్షసులను గుంచలేరు స్వామి. ప్రజారామచంద్ర భగవానికి బాలకులను చూ నీవు భయము తోడ పలికెదావు, బాలకులను చూ నీవు భయము తోడ పలికెదావు, బాలకులను చూ నీవు కాలనుకూలముగాను కనరు వారి మహిమలెవరు, బాలకులను చూ నీవు భయము తోడ పలికెదావు, బాలకులను చూ నీవు ప్రజారామచంద్ర భగవానికి వారు పసి బాలకులు అని నేను భయముతోడ పలుకుతున్నావు. నేను వారి సమాచారమును తెలిపేద విను దశరథ. ప్రజారామచంద్ర భగవానికి తుంటరి రాక్షసాదములతోడను పోరు జయించి ఈ జగత్తంతకులను హరింప తమ కట్టిదమనిగని విష్ణుమూర్తి మా వంటి మునీంద్రులెల్ల వ్రతబాధలనందుచు సన్నుతింప నీ ఇంటను మానవుండై జనించెను రాముడు గాంజభువరా. ఓ దశరథ మహారాజా, మాలాంటి మునీంద్రులందరూ వ్రతబాధలనందుచు ఆ విష్ణు భగవాన్ని పూజించగా నీ ఇంట మానవుడై జన్మించి ఉన్నాడు రాముడు. కావున నీ అనుమానము వీడి మాతో పంపించు. ప్రజారామచంద్ర మహారాజుకి ధరణి శ్రీ కల్పగూరి హరి భజన డింబకులకు, 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 వరములిచ్చి వాణ్ణి వాంఛతో ప్రోవంగవలయు, వరములిచ్చి వాణ్ణి వాంఛతో ప్రోవంగవలయు. ప్రజారామచంద్ర మహారాజుకి మునేంద్ర, నా యొక్క కుమారులకు వరములు ఇచ్చి వాటిని గృహవలను కానీ మీరు ఇట్లా రమ్మనటానికి చిన్న పిల్లలను నేను తోలించలేను కదా స్వామి. ప్రజారామచంద్ర మహారాజుకి మునినాదా నేను రాముల పంపగా నేను, మునినాదా నేను రాముల పంపగా నేను, అనుకూలమైతే సేనల తోలించెదను, ఇలను మీ శత్రువులు బలులెవ్వారయ్యయ్యో, నా బలముకు నేనొచ్చి అటు సంవారించెదను, ప్రజారామచంద్ర మహారాజుకి మునేంద్రమా, అట్టి రాక్షసుల గుంతులకు నా యొక్క పీడలను తోలించగలను, నేను ఎలాగనగా లేని ఎడల నేనే వచ్చి దృంచగలను. ప్రజారామచంద్ర భగవానికి ధన్యోడా నీ కీర్తి తెలిసెను, ధన్యోడా నీ కీర్తి తెలిసెను, గజరాత నీ బుద్ధి తెలిసెను, గజరాత నీ బుద్ధి తెలిసెను, మన్నలతో నీవు మాట నిశ్చయను, మన్నలతో నీ మాట నిశ్చయం, అన్యాయముగా కళ్ళలాడితివి, అన్యాయముగా కళ్ళలాడితివి, ధన్యోడా నీ కీర్తి తెలిసెను, ధన్యోడా నీ కీర్తి తెలిసెను, గజరాత నీ బుద్ధి తెలిసెను, గజరాత నీ బుద్ధి తెలిసెను. ప్రజారామచంద్ర భగవానికి శ్రీ దశరథ, నీ బుద్ధి నేను మెచ్చలేకుంటునే కదా, నాకు తొలుత మాటలిచ్చి ఇప్పుడు అన్యాయముగా అబద్ధాలు ఆడుచుంటివేలా నీ మాటలు నేను మెచ్చదాలను. మునేంద్రమా, ఈ రకముగా నన్ను బలము చేసి నన్ను బలవంతముగా ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతాండి. నేను వారి యొక్క జన్మరహస్యమును చెప్పినా కూడా నువ్వు వినకుంటివా? చూడు,
ఇప్పుడు మీ రాజగురు అయినటువంటి వశిష్ఠునితో నేను మీకు విన్నవించదగాక. ఛీ దశరథ, రావాలి కొట్టాలి ఏ దేవుడిగా ఏయ్, అంత అంజాయనే. కమ్ము కంటి రాములంటి వేములంటి సాములంటి కంది కంటి రాములంటి వేముగంటి సాములంటి కమ్ము కంటి రాములంటి వేములంటి సాములంటి సామదిలో చరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు మదిలో చరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు సామదిలో చరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు మదిలో చరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు దశరథ తనయా వరుని మరువనయ్య మరువనయ్య 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 దశరథ తనయా వరుని పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటు రాధా 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 దశరథ తనయా వరుని మరువనయ్య మరువనయ్య దశరథ తనయా వరుని మరువనయ్య మరువనయ్య దశరథ తనయా వరుని తమ్మి కంటి రాములంటి వేముగంటి చాములంటి కంటి రాములంటి వేములంటి రాములంటి శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి ఆహా, నేను దశరథ మహారాజును చూడక చాలా కాలం పోయింది. నేను యొక్క వారి వద్దకు పోయి దశరథ మహారాజు గర్భమున వాసుదేవుడు జన్మించినాడట. నేను అతని మందిరమునకు పోయేదగాక. రాజారామచంద్ర మహారాజుకి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురాహరి పావన కేశవ కృష్ణ మురాహరి వామన కేశవ కృష్ణ మురాహరి వామన కేశవ కృష్ణ మురాహరి వాసుదేవ శౌరీ ఓ రామ వాసుదేవ శౌరీ వ రామ వాసుదేవ శౌరీ ఓ రామ వాసుదేవ శౌరీ వ రామ 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 సీత రామ 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 సీత జై రాజా రామచంద్ర మహారాజ్ కి ఒరే సేవక రమ్ము. నమస్కారం నీ పేరు నా పేరు వశిష్ఠ మహాముని అందు. ఓ వశిష్ఠ మహర్షి అవును. ఇక్కడ ఏం పని కట్టింది మరి ఇక్కడికి ఇక్కడికి నేను ఆ యొక్క అయోధ్య నగరమును పరిపాలించేది ఆ యొక్క దశరథ మహారాజు వద్దకు నేను అతని వద్దకు వెళ్తానని వచ్చి ఉన్నాడు. దశరథ మహారాజు దర్శనానికి వచ్చినారా? అవును, అవును. నేను లోపలి పోయి చెప్పాను. వారి యొక్క మందిరమున వాసుదేవుడు జన్మించినాడట. నేను పోయి అతని మందలించి వచ్చేదగాక. సరే, కొంచెం నీ ఇక్కడనే ఉండి లోపలి పోయి చెప్పేస్తా. సరే చెప్పిరాండి. రాజారామచంద్ర భగవానికి పంక్తిరథములడేటికో తన కుమారులను పంపించుటకు సందేహించుతున్నాడు. కావున నీవు పోయి వాని మనంబులకు సతకము చెప్పుము. ఏమి దశరథ మహారాజు రామలక్ష్మణుడిని వెలుమిట్పడు పంపుకోవడానికి సందేహిస్తున్నాడా? అవును అవును మహర్షి. ఆహా, అటులైన నేను యొక్క దశరథుని వద్దకు పోయి ఆ యొక్క రామలక్ష్మణుడిని నీ వెనుమిట్ట పంపుమని నేను సందేహించి చెప్పగలను. ఓకే, అటునే పోయినాం. రాజారామచంద్ర మహారాజుకి రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురాహరి పావన కేశవ కృష్ణ మురాహరి వామన కేశవ కృష్ణ మురాహరి పావన కేశవ కృష్ణ మురాహరి వాసుదేవ శౌరీ ఓ రామ వాసుదేవ శౌరీ వ రామ వాసుదేవ శౌరీ ఓ రామ వాసుదేవ శౌరీ వ రామ 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 సీత రామ 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 సీత జై రాజారామచంద్ర మహారాజ్ కి ఓ
దశరథ మహారాజా గురువర్య ఆడిన మాట తప్పుట కళ్ళ కదా గురువర్య చల్లగా వర్ధిల్లండి. ఇదే వందనములు. రామలక్ష్మణులను ఆ యొక్క విశ్వామిత్రుల వారి వెంబడి పంపుటకు సందేహించుతున్నారట. ఎందులకని స్వామి మహారాజా తెలపండి. సరే గురువర్య, నువ్వు అను విధముగా నేను నా కుమారులను మునేశ్వరుల ఈ వారి వెంబడి కుమారులైన రామలక్ష్మణులను అవును. విశ్వామిత్రుల వారి వెంబడి పంపండి. సరే, పంపండి. వారికి ఎలాంటి భయము లేదు. ప్రజా రామచంద్ర మహారాజుకి ఆహా మునేంద్ర విశ్వాం ఆహా మునేంద్ర, నా యొక్క కుమారులను ఇచ్చుదను తీసుకొని వెళ్ళుము. ఆహా కుమారులారా రండి. సరే గురువు అడలనే దశరథ. రామచంద్ర మహారాజుకి కుమారులారా, విశ్వామిత్రుల వారి వెంబడిపోయి అతని యొక్క యాగమును రక్షింపజేసి తిరిగి రండు. ప్రజా రామచంద్ర మహారాజుకి యజ్ఞ రక్షణార్థమై సానుభూతి గాది సూనుడు గౌర గాన మీరు వీరితో కూడా నేగియున్ కాననమున రక్కసులను నెల్ల ఖండించి రండి పండు. అహామునేంద్ర కుమారులారా, విశ్వామిత్రుల వారి వెంబడి వెళ్ళి ఆయన యొక్క యాగమును రక్షింపజేయుడు. రజారామచంద్ర మహారాజుకి మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను ఇచ్చేదాయి బాలుర నేను ఇచ్చేదాని బాలుల నేను వదలియుండలను నిలమందునను వదిలమురాలు నిలయందునను రామ రామ రణ జయ భీమా రామ రామ రణ జయ భీమా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ. ప్రజారామచంద్ర మహారాజుకి ఆహా కుమారులారా, విశ్వామిత్రుల వారి వెంబడి పోయి అతని యొక్క యాగమును రక్షింపజేసి జయప్రదులై తిరిగి రండు. మునేంద్రమా వెళ్ళి రండు. రాజా రామచంద్ర భగవానికి వెళ్ళేదాము వేగమేము వెళ్ళేదాము వేగమేము వెళ్ళేదాము వేగమేము చల్లగాను సరసముతోను చల్లగాను సరసముతోను ఉండుమనేము ఉల్లాసముగా ఉండుమనేము ఉల్లాసముగా వెళ్ళేదాము వేగమేము మళ్ళీ వచ్చదా మరువక రామచంద్ర భగవానికి దశరథ ఆహా మునేంద్రమా రాజా రామచంద్ర భగవానికి రామ కోమల రామ రామ కోమల రామ 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 పారం రామ 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 పారం రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ రాజా రామచంద్ర భగవానికి రాఘవ రామచంద్ర తాటకి అని ఈ రక్కసిని వధింపు జై
దొంగతనముగా బాణం బట్టి ఆ స్త్రీని చంపిన పాపము సిద్ధించును నాకు. కావున నేను రామచంద్ర భగవానికి పాతకి రక్కసి పనతిని జాతి పాతకి రక్కసి పనతి జాతి పాతకి రక్కసి పనతి జాతి పాతకి రక్కసి పనతి జాతి పురులను బట్టి బాధలు పెట్టి పురులను బట్టి బాధలు పెట్టి పాపమదెట్టు పనతిని కొట్టు పాపమదెట్టు పనతిని కొట్టు పట్టు రామ కోమల దామ పట్టు విరామ కోమల దామ రామ రామ పారం రామ 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 పారం రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ రామచంద్ర భగవానికి రాఘవ రామచంద్ర నీ అనువిధముగా వధించిన పాతకమంతయు నాది, దానిని వధింపుము రామ. అటులనే మునీశ్వర. బాణం బట్టెల బాగుగా కొట్టెరా, బాణము బట్టెల బాగుగా కొట్టెరా, బాణం బట్టెల బాగుగా కొట్టెరా, బాణము బట్టెల బాగుగా కొట్టెరా, రక్కసి బట్టెద రణమున రెంచెరా, రక్కసి బట్టెద రణమున రెంచెరా, ఇక్కడ నిన్నిప్పుడు ఇక్కడ దుంచెరా, ఇక్కరించి నేను ఇక్కడ దుంచెరా, ఇక్కరించి నిన్ను ఇక్కడ దుంచెరా, ఇక్కరించి నిన్ను ఇక్కడ దుంచెరా, ఎటి వరవి నువ్వు వేగముతోను, ఎటి వరవి నువ్వు వేగముతోను. రామచంద్ర మహారాజుకి యతీశ్వర మీ అడ్డ వచ్చినారు మీరిందు ఎలుగులలోకి పిల్లలు తెస్తూ వచ్చినారు మీరిందు ఎలుగులలోకి పిల్లలు చాలు 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 ముందు జనులను పిలుచుండు చాలు చాలుగా రాముడు జనులను పిలుచుండు మేలు మేలు పరమూలు దొరికను మేలు మేలు పరమూలు దొరికనా వచ్చినారు మీరిందు ఎలుగులలోకి పిల్లలు తెస్తూ వచ్చినారు మీరిందు మహారాజుకి ప్రయత్నారు నా మేట లేక మీకు తోలుతుందని సదా రామచంద్ర మహారాజుకి మమ్ము భుజించు దుర్వాసి నిన్ను శిక్షించు రక్తాసి 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 తిమ్మున వచ్చన మధురోసి నిజంబుగ నుంచెన పడవేసి మురవచ్చన మధురోసి పొమ్ము పొమ్ము యమపురము రెండును పొమ్ము పొమ్ము యమపురము రెండును పొమ్ము పొమ్ము యమపురము రెండును పొమ్ము పొమ్ము యమపురము రెండును. రామచంద్ర మహారాజుకి రక్కసి నా ఒక్క బాణమున నిన్ను యమపురమును పంపేదని చూడు. జగన్ మహారాజుకి ఎంత మాటలు ఒక పూట ఎంత మాటలు నా ఇంటి పంట కంటగా కొట్టగా మహారాజుకి మురుగకు మురుగకు ముదితము గాని శరము వేయ జోడించితిగా మురుగకు మురుగకు ముదితము గాని శరము వేయ జోడించితిగా మరణము జెండవు మరలవు గాని వారల వెలుగుము సరివేదా మురుగకు మురుగకు ముదితము గాని శరణు వేయ జోడించితిగా రామచంద్ర మహారాజు ఉదే తాతకి నీ వాడదాని వారిని ఊరుకుంటే కానీ నీ వలన యాభం జనములకు తాపంపు కలుగుతున్నది. కావున నేను దూషించటంలో ఏమి పాపం ఏమీ లేదు. పడగొట్టే
బాగున్నారా నేను ఎక్కడ దాగుందని బలను రాముడు వేసట్లేదుగా బలో శంకర్ మహారాజుకి మరుదగాన నీవు రాదు మహిమ తెలియలేదుగా గలముగాను దుఃఖదాను కట్టుకొని మెచ్చుడు గలముగాను దుఃఖదాను కట్టుకొని మెచ్చుడు గలం చేత పూను నీవు హృదయమందు లేదురా గలం చేత పూని నీవు హృదయమందు లేదురా నమ్ముకోరవారు నింతలోను నిప్పుడు ఇదిగో నమ్ముకోరవారు ఇంతలోనే ఇప్పుడు శంకర్ మహారాజుకి పిల్లగారా మీ తల్లిదండ్రులు కష్టము ఇప్పుడే మింగి రాజారామచంద్ర మహారాజుకి రక్కాసి నిన్ను బట్టి పక్కలిరగొట్టెదం రక్కాసి నిన్ను బట్టి పక్కలిరగొట్టెదం ధిక్కరించి వచ్చేదావు ఎప్పుడేమి నాటికం మక్కువతో నీవు నాకు మహిమ తెలియలేవుగా రక్కతులను బట్టి నేను రణములోన దొరకదం రాజారామచంద్ర మహారాజుకి మునీంద్ర ఈ రక్కతుల బాధ లేకుండా కాపాడుతారన్న మాది నీ యజ్ఞ దీక్షలను సంపూర్ణముగా భావించుకోండి అయిపోయింది అయిపోయింది పోలింది